హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. చాలా రోజుల చేపలకు రాక కూర చేపలక నచ్చినాయి. ఈరోజు వలలెత్త పడతలేమంటారు. అక్కడ బెరగల దగ్గర వినగా రౌలు పడతాయి, మొత్తం బురకలు పడుతున్నాయి. ఆ బురకలు ఏదో మనం వలలెత్త పడతాయి అని మాత్రం ఇలా మాత్రం ఈ వలలు పట్టుకొని వచ్చినా మన కూర మందం పట్టుకోవాలని వచ్చినాం. దాని ఎక్కువ పడతాయా లేకపోతే కూర మందం పడతాయా? కూర మందం పడితే చాలు, ఎక్కువ పడకుండా మంచిదే. ఈ వల పట్టుకొని వచ్చినా ఏ పడతాయో చూద్దాని. ఓకే ఫ్రెండ్స్, ఈ బాయి బంధాలలో ఇద్దాం మన కటకాన్ని అయితే. ఇదే మన చెరువు. ఇగో చెరువు అయితే ఇదే. చూడండి, చెరువు బాగా దగ్గరకు వచ్చింది. మొత్తం అయితే చెరువు దగ్గరకు వచ్చింది. ఇటు గడ్డలన్నీ తెలియదు చూడండి, మొత్తం గడ్డలన్నీ తెలియదు. ఒక ట్యాంకి అక్కడ గుట్టకాడ ఉంది. నేను అక్కడ గుట్టకాడ ఉన్నప్పుడు చేపలు పట్టినంటే ఇంతవరకు చేపలు చెర్లకే రాలేదు, చేపలు పట్టలేదు. ఇవాళ మాత్రం ఈ చేత వాళ్ళు పట్టుకొని వచ్చినా. ఏ మరి కూర మందం మన పడితే మనకు, లేకపోతే అట్టిగానే అవుతుందో తెలియదు. కనీసానికి వల్ల పట్టుకొని వస్తే మాత్రం కూర మందం మాత్రం కంపల్సరీ మనం అయితే పట్టుకపోగలుగుతాం. కనీసానికి అద్దెకి ఇలా పావు కిలో పడాయా చూద్దాం. చెనబురకలు పడితే ఒక్కడు పడ కానీ పెద్దగా ఉంటుంది, అది కిలో ఉంటుంది. చెనబురకలు అవో ఇవోటి. అగో ఇదే చెరువు, మన చెరువు చూడండి. చాలా దగ్గరకు వచ్చింది ఆ చెరువు. గుట్ట ఇంకా మన ఇది కట్ట వెనక్కి ఎక్కి చూస్తా. పట్టుకురా, ఇదే మన లొకేషన్ అయితే. ఒక్కసారి అయితే చూస్తా చెరువు మన కట్ట వెనక్కి పోతే బాగుంటుంది. ఆ మొబైల్ పట్టుకురా చూడండి. రెండు బావి బందలు అయితే దగ్గర 2-3 మనం 2 బావి బందలు అయితే ఎత్తాం. వాళ్ళైతే ఇవి బాగా చిన్న అయితే పడాయి. ఇవి 2 వాళ్ళ సత్తన ఈ చేపలు పడతాయి, పడితే బతలేవు. పెద్దగా అంటే పెద్దగా దీన్ని చూస్తా చూడండి. ఓ బాప్రే ఎంత అంటే కిలో ఉంది. కిలో ఉంది ఫ్రెండ్స్. ఇది పెద్దగా ఉంటుంది, బాగా పెద్దగా ఉన్నది చూడండి. కిలో ఉన్నది, మొత్తం చచ్చిపోయింది. ఇలా నీళ్ళు గడ్డి చూడ, బాగా గడ్డి ఉన్నది. ఇలా విపరీతమైన గడ్డి, అందుకే చేపలు పడతలేవు. చూడ అన్నీ వేసిరు వలలు. ఇవన్నీ బండలాంటి వెళ్ళి పాతది. ఇది పాత అడ్డ మనది. ఈ కట్ట ఎక్కితే మన చెరువు కనబడుతుంది. ఎంత చెప్తున్నా చూడండి. ఈ కట్ట ఎక్కితే మన చెరువు మొత్తం కనబడుతుంది. ఇది దిగో అది. ఆహా, ఇక చూడండి, ఇవన్నీ తెప్పలు వీడ పెట్టిరు. ఇక మనం అయితే అక్కడ గుట్టకాడినప్పుడు వచ్చినాం. ఇంతవరకు అయితే రాలేదు. నీళ్ళు బాగా తినాయి కదా, పిచ్చి నీళ్ళు తినాయి కానీ చేపలు పడ ఉంటాయి. కానీ చేపలు అస్సలు పడతలేమంటారు చాలామంది. నేను అడిగితే చేపలు పడతలేవు. 2 కిలో 3 కిలో అంటారు బురకలు. రౌలు అయితే బిలుగులు మొత్తం బంద్. ఫస్ట్ ఓడి కూరకాయ పడతాయా పడే తెలియదు. చేపలు ఉంటే ఎట్టుకినే ఏర్పడుతుంది. అన్ని బండలు ఉన్నాయి బాగా. బండలు బాగా. ఇలా అమ్మ కొడుకు, చేప అయితే ఒక్కటి తగినట్టు అనిపిస్తుంది. వచ్చి అబ్బ కొడుకు వచ్చి నటు పోయి చిత్తా తినోడు నువ్వు అన్నాడు. ఒక్కటి కూడా వాళ్ళే, ఇప్పటికి కూడా రాలేదు. చేప అయితే ఒక్కటి రాలే. పొడవడారా నీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోయినాయి. ఇలా మళ్ళీ నీళ్ళు వచ్చి ఎక్కినట్టు బయట పడ్డాయంట. చేపలు వచ్చినాయి. ఏం కదా అగో ఇదేంటిది? ఏం చేప చెప్పు నువ్వు. అదేం చేప? ఇదేం చేప?
ఇది ఏం చేప చూడండి, ఇగో ఒకటి. ఏం చేప చెప్పు, నువ్వే చెప్పు. అది ఏం చేపనా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అది అందరికి తెలుసు, నీకే కాదు అందరికి తెలుసు. కామెంట్ చేయబట్టాడు. అదేంటి అందరికీ ఎరికే చేప తెలియదు ఏమున్నది ఫ్రెండ్స్. చేప నువ్వు చెప్పు, ఏం చేప నువ్వు చెప్పు. నాకు తెలియకనే కదా అడుగుతున్నా. నీకు తెలియదా? చాలా కొరమట. ఓ అంటే ఒకటి చాలా కొరమట, ఒకటి బురక పిల్ల వచ్చింది. ఇగో చాలా కొరమట, ఇక బురక పిల్ల ఇదైతే వచ్చింది. పెద్ద అయితే వాళ్ళే వచ్చింది వాటది, పెద్ద వాళ్ళే. ఇప్పుడు మరి చేపల వల్ల వర్షంలో ఎందుకు పోయాము? దాని తీరే తెలియదు నీకు. చాలా బురక అన్నా. చాలా బురక కాదు, చాలా కొరమట. చాలా కొరమట అంటే ఇది బతుకుదా అంటావా? ఏమో చూద్దాం. ఇప్పుడు ఏడేద్దాం, మళ్ళీ ఇక్కడ వేద్దాం. ఓకే. అది బుడ్డ వరకు ఉన్నట్టుంది. బుడ్డ వరకు కాదు, ఇప్పుడు వస్తుంది చూద్దాం. అయితే పుడతాయి కానీ చిన్నగా ఉన్నట్టాయి, పెద్దగా కానట్టాయి. నాకు తెలిసి బుడ్డ వరకు అనిపిస్తుంది. బుడ్డ వరకనే. చేపలు లేవా అసలు? చిన్నవి 2 ఉన్నాయి. ఇంకా 500 అది ఒకసారి ఇంకా 2 సార్లు ట్రై అయ్యి. చేపనేనా అది? అగో మళ్ళీ ఏంటిది ఇది? తెల్ల చేప వచ్చింది ఫ్రెండ్స్. ఏదో తెల్ల చేపన అయితే వచ్చింది. అదేంటిదో చూపిస్తాం మీకైతే. అవ్వా, ఇది తెల్ల చేప ఉంది. మళ్ళీ రకం వచ్చింది. ఇది ఓ రకం రావన్నా ఓ రకం వస్తుంది. ఇగో ఫ్రెండ్స్, నిన్ను ఎదుర్కొపోతాను. అర్జెంటుగా దీన్ని డాన్సింగ్ క్లాస్లో పెట్టాలి. ఏం పెడతావు? మొత్తం డాన్స్ క్లాస్లో వెయ్యాలి దీన్ని. ఓ అరే చేపలు డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తున్నాయి. ఇగో ఆ చేప చూస్తే ఇగో ఇవి 2 ఒకటి వచ్చి. అది తుస్సే కాదు, అది గట్టిగా ఉంటుంది రా. తుస్సే కాదు రైడు, అది తుస్సేరా. మరి ఇగో ఇది గింటనైనా కదులుతుంది. ఇదే బాగా కదులుతుంది. అది ఎగురుతుంది. అగో ఉరికనై తురుకుతుంది బాగా. ఒకటి అరుజు, ఒకటి శాలగాడు, ఒకటి బురక. కూరకాయ వస్తే ఏ 3 అయితే పడ్డాయి. ఇంకా చూద్దాం చేపలు. ఇంకా తాపుకొకటి అయితే 2 అయితే చూద్దాం. ఒక్కొక్కటి వస్తుంది, బాగా వస్తలే. ఒక్కొక్క చేప వస్తుంది. చుట్టూరంగా పడ్డది. నాకు మాత్రం చిన్నగా వస్తాయి అనిపిస్తుంది. బండలు వచ్చినట్టు అన్ని బండలు వస్తాయి. నేను కూడా మొదలు పడేస్తాను. ఒక్కటి కూడా లేస్తుంది. ఇది అట్లా వస్తుంది. అట్లా వస్తుందా? పడ్డది ఇంకోటి పడ్డది తెలియదు. ఇగో దీని అన్ననైతే వచ్చేసింది. మళ్ళీ ఒక్కటి పడ్డది. ఫ్రెండ్స్, దాని అన్న ఇంతసేపు ఎగురుతాయి. 2 అరుదులు పడ్డాయి. 2 అరుదులు, 2 అరుదులు ఒక శాలగాడు. చేప ఎగురుతుంది. నంది ఫ్రెండ్స్, ఎగుదల వాడేటట్టే ఉంది చెట్ల. ఇగో ఫ్రెండ్స్, దీని అన్ననైతే వచ్చేసింది.
దాని తమ్ముడు దాని అన్న ఈ 2 అన్నదమ్ములు అంటావు అంతేనా? మరి తమ్ముడు కొట్టుకున్నాక మళ్ళీ అన్న కొట్టుకున్నాడు. చేపలు ఎందుకు తాడుతుంది ఇది ఎక్కడికో పోతుంది ఊట కొట్టుకుంటాను. బొందాలు కూడా లేవు ఆ చేపలు. మళ్ళా నిలబడతానే దీన్ని బాయిలకి ఇచ్చి పెడతా తన అందుకో మరి బాయిల కుడుతుంది. ఇగో ఇది అందుకోకపోతే ఈ కొద్దిగా అయితే బాయిల పడుతుంది. ఇక పడకి వాటి అంటే బాయిల పడుతుంది. ఎవరు కాదు ఎవరు ఇంకా 2 అయితే కూరగా అవుతాయి. ఇంకా 2 అయితే ఇంకా 2 3 అయితే ఎంకలాడుకుంటాం. ఇంకా 2 3 ఎంకలాడుకొని అయితే పోతాం. పొద్దు దగ్గర పడుతుంది. ఆ చేపలు అయితే ఎక్కువ పడతాయి. సరే ఇంత డౌన్ అంటే ఘోరం ఉంది. ఒకటి కడకు బాగా పడుతుంది. కడక అయితే ఇస్తాం బాగా పడుతుంది కడకు. ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే పడ్డాయన్నీ ఒక 2 అరుదులు, ఒకటి శాల కొర్ర పడ్డ, ఒకటి బురక పడ్డది. ఇంత దూరం వస్తే మాత్రం గివే పడ్డాయి. ఆ సంచులే మనోడు సంచులు ఎత్తా ఉండవు. అది నీకే అని పెడుతుంది. అన్నదమ్ములు అట అవి చూడండి. చెర్లకి అయితే నీళ్ళు అయితే బాగా తగ్గినాయి. ఇక చూడండి ఇలా ఇల్లు బాగా తగ్గినాయి. కానీ ఇలా వలలెత్తారు. వలలెత్తి ఇవరు రాక ఒక పెద్ద మనిషి అయితే చూసిండు. అవి చేపలు పడలేదని చెప్పిండు. మొత్తం బిల్కులు వాళ్ళ చేపలు పాపం. బండలు అనేది వెళ్ళినాయి. ఈ బండలు ఫస్ట్ ఉన్నప్పుడు అయితే బురకలు మాపడే అప్పుడు ఏడు ఎందుకంటే చేపలు అయితే చాలా డౌన్ ఉన్నాయంటే డౌన్ ఉన్నాయి. చేపలు పడతలే వస్తలే. సెర్ర నీళ్ళు అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడు అటువకనే పోతాను ఇంకో బావి కాడికి. ఇక మావ నేను కూరకాన్ని వచ్చినాం. ఆ కూరకాన్ని వస్తే ఆ చేపలు పడతలేవు. ఇవి పడతలేవు. ఇది పట్టుకో స్టిక్ కూడా పట్టుకొచ్చిన. స్టిక్ పట్టి కొడితే కూడా ఒక జిమ్మ వాళ్ళే మధ్యలో పట్టుకో భూతం మీద పెట్టుకోది ఎర్ర. అక్కడికైతే మన ఇటు దండి మాటకారు నట్టున్నాడు. ఎట్లా అంటే పట్టుడు అయితే పడతాను అని మోపిస్తాడు అంటాడు. అల్లకాగా అయింది. ఇంత కొడితే 3 చేపలేమో పట్టుకున్నాడు. ఇవి అయితే పట్టుకుడైతే నేను పట్టుకున్నా చేపలు పడతాను కానీ మోపిస్తాడు అంటాడు. గొరియలు బాగా బోరుతున్నాయి కానీ మనకు ఈ స్టిక్కు పడేగా గొరియలకు గాలాల పక్క ఇంకొక 4-5 రోజులు అయితే మనకు పని తీరుతుంది. గాలాలు పెట్టగలుగుతాయి. కానీ ఇక చెరువు ఇదే. చాలా నీళ్ళు అయితే బాగా తగ్గినాయి. చూడండి ఆ గుట్ట కాడ ఎప్పుడు ఎట్లా నీళ్ళు ఉండే కట్ట. ఇక చూడండి ఇదే అడ్డ మాది. ఈ కట్ట కాడ ఈ కట్ట మునిగి ఉండి దూరం ఉన్నప్పుడే ఉండే ఆ బండలని వెళ్ళి. కానీ చేపలు అయితే పడతలేవు. నీళ్ళు చిన్న కొన్ని కనబడతాయి. ఇప్పుడైతే ఈ బావి బొందలు వేసేద్దాం. ఈ బావి బొందలు వేసేద్దాం. ఇక స్టిక్ పట్టుకొని వచ్చిన ఒకటి ఇది. దీంతోనైతే ఒకసారి ట్రై చేయమంటా. ఇక కప్పును ఇది వరకైతే అడుగు వచ్చినాం మా వాళ్ళే. ఇదే ఫస్ట్ టైం కొట్టుడు అంటే మామూలుగా వస్తుంది. ఒక అతను అడిగినాం ఇది టైడ్ చేసి ఇది టైడ్ చేసి కొట్టమన్నాడు. ఇది టైడ్ చేసి కొడితే కొద్దిగా దూరం పోతుంది. కానీ కాకపోతే సిక్కుపడతలేదు. కొంచెం ఫస్ట్ మాత్రం ఇలా సిక్కుపడు. ఇట్లా పట్టి కొట్టేవారు మొత్తం దూరం పోడు సిక్కువాడు, గిన్నె పోడు సిక్కువాడు. అదే జరిగింది. ఇప్పుడైతే పడుతుంది. కానీ ఇప్పుడు ఈ కప్పకి ఏం పడతలేదు. ఎందుకంటే గడ్డి అది ఉంటే పడగవచ్చు. ఎక్కువ దిగుడు కాబట్టి చేపలు పడతలేవు అట. ఇలా చూద్దాం మరి. కూరకాయ వచ్చినాం కదా. ఇప్పుడు వడ్డాన్ని పడ్డా కానీ మన కూర అవుతుంది. బాగా పడతట్లేవు కూరకాయ ఎక్కలాడుకున్నాం. ఓకే ఈ బావి బొందలను అయితే చూస్తా. ఫ్రెండ్స్ కూరకన్నా ఉంచుకుంటాం. ఇక ఒకటి వాళ్ళేది అనుకో ఇక మేము లాసే ఇట్రా మా పడుతుందా. ఈ బావి బొందలను అయితే ఇద్దాం. మావాడు అయితే వీడియో ఇస్తాడు. అక్కడ చేప పోయిందిరా. అక్కడ మిస్ అయింది. చేప అయితే ఎగిరింది. సంగమాన ఎగిరింది. అదేం చేప? ముడి పడ్డది. బావి బొందాలు అయితే వేసినాం. ఇంకొక 2 పడితే కూర అవుతుంది. వచ్చినది కన్నా కూర కన్నా కనీసం పెద్ద బుడ్డ వరకన్నా పడాలి. ఇక్కడ దాకా ఆశతో వచ్చిన మళ్ళీ ఏం పడలేదు అనుకోండి నిరాశతో పోవాలి. అది అడుతుంది.
మెల్లగా ఎగ్గు. ఆకలి అయితే అవుతుంది. అగ్గో అత్తలేదు సెల్ పట్టుకో. సెల్లు రాదు. ఇవ్వండి ఫోన్ ఇది. తీసుకో ఫ్రెండ్స్. ఇటైతే అత్తలేదు, ఆయన అయితే ఆడిపోతుండు. చూద్దాం ఏం పడ్డదో. లోతుందా? మెల్లగా జర పడి పడేవంట అన్న. జర పడ్డావనుకో కూరకు కాదు. రొయ్యనా ఫ్రెండ్స్? రొయ్యనట పడ్డది ఫ్రెండ్స్, రొయ్య డైరెక్ట్. ఇప్పుడు రొయ్యల సూపు ఫ్రెండ్స్. ఇంకా 4-5 పడితే రొయ్యలు. ఇక సూపు, రొయ్యల సూపు. అత్త రొయ్య ఎత్తి ఇలా ఫస్ట్ పెట్టుకైతే ఒక రొయ్య పడ్డది ఫ్రెండ్స్. అది బతికే ఉంది. బతికుండా పోతే ఇప్పుడే పడితే వారి ఎట్లుంది చూడరి. ఇది ఒక్కటైతే పడ్డది. ఫస్ట్ పెట్ట అయితే ఇది వేసిన ఒకటి రొయ్య అయితే పడ్డది. రొయ్యలు గిట్ట అంటే ఒక 4 పడు కదా, మస్తుండు. రొయ్యల కూర అయితే మజా ఉంటుంది. కొంచెం కింది కాదు. ఈ రొయ్యల కూర అయితే మజా ఉంటుంది. ఇంకొక 2 పడితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పెట్టుకైతే ఇది ఒకటి పడ్డది. దీన్ని మామిడి సంచిలో చేస్తారు. సంచిలో పట్టుకుంటా పోయి సంచిలో చేస్తావా? చూడండి ఎట్లుందో పెద్దగా. ఫ్రెండ్స్ ఇటువంటి అయితే బాగా పడితే మస్తు ఉంది. చూడండి అది ఏంటిది? దేనన్నా పడ్డది మళ్ళా పెద్ద, బాగా పెద్దదా? ఈసారి దాని మమ్మీ పడ్డదా, దాని అన్న పడ్డదా, వేరే పడ్డదా? ఈసారి వాళ్ళ తమ్ముడు అన్నను నాకు తెలిసి దాని ఇంకో అన్న కావచ్చు. ఇవైతే పడతాయి ఎక్కువైతే. ఫస్ట్ అయితే అవి 2 పడ్డాయి, ఇంకోటి ఇది ఒకటి పడ్డది. అవి 2 పడ్డాయి ఫస్ట్, ఇది ఒకటి పడ్డది. మళ్ళీ ఇదొకటి. చేపలు అయితే ఎక్కువ పడతలేవు. ఇప్పుడైతే మళ్ళీ ఇది ఒకటి పడ్డది. కూరకైతే 1-2 అయితే సంపాదిస్తాను. ఎందుకంటే కనీసానికి 1 కిలోన పడతాయో 1/2 కిలోన పడతాయో తెలియదు. ఇప్పుడైతే పులుసు అయితే కంపల్సరీ అవుతాయి. అవి అన్నీ 3, ఇది ఒకటి 1/4 కిలో పైన అవుతాయి. ఇంకా 2 పడతాం. ఇంకా 2-3 పడితే ఇక మనకు కూర మనం అయితే అవుతుంది. ఒక రొయ్య పడ్డది. అది అంతే తీసుకుపోయాలి. ఇప్పుడు సో రొయ్య పట్టేస్తా. చాంచాప ఎన్నిసార్లు వేసినాము, వేసినప్పుడు అలా 2 సార్లు 3 సార్లు ఎత్తే ఒక్కటి పడుతుంది. ఇదేంటి ఇక్కడికి ఎక్కింది? దాని తమ్ముడు. ఇవే పతాకం, ఇవే పడతాయి బాగా. పడతాయి ఒక్కటే అర్థం పడ్డది, మళ్ళీ అదే అర్థం పడ్డది ఫ్రెండ్స్. ఇవరి దాకా అలా 2 పడ్డాయి, ఇలా 2. ఇక కూరకైతే ఇవ్వటి. మరి ఏం చేద్దాం, మొత్తం ఏం లేవు. ఒకప్పుడు అయితే ఇవైతే 2 ఏళ్ళు అయితే తిరగవాడు ఫ్రెండ్స్. ఇవి 2 ఏళ్ళకైతే బాగా పడేది ఈ చేప. ఇప్పుడైతే మాత్రం ఇక మన కరువు అయింది కాబట్టి, మొత్తం కరువు అయింది కాబట్టి ఇప్పుడు అబ్బాయినా కానీ పట్టుకొని తినవాలి చెప్తాను నేను. ఇది ఒకటైతే పడ్డది మరి. అప్పుడు దానిలో 2 పడ్డాయి,
ఇలా 2 ఒక రొయ్య కూరకైతే పులుసు అయితే అవుతుంది. ఇక ఇదైతే పడ్డది చూడండి. ఇది అరుదు 2 ఏళ్ళకైతే బాగా పడుతుంది. 40 నెంబర్కి అయితే పిచ్చి పిచ్చిగా పడుతుంది. కానీ ఏం చేసుకుంటే ఇది కోషెంట్ వేసుకుంటే పక్క కోషెంట్ వేసుకుని వరుగు చేయాలి. కానీ గుండ్రంగా పడ్డది. ఒకప్పుడు అయితే మాత్రం ఇలా ఎత్తే రొయ్యలన్నా లేకపోతే పురకలన్నా వేరే చేపలు ఏమన్నా జల్లలు కూడా పడేది. అట్లాంటి బిల్కులు చేపలు మొత్తం పొందాయి. ఇప్పుడు గుంజాయి చూద్దాం. సత్యం అను ఇప్పుడు కూడా వెళ్తారు. సరే పెద్ద చేప రావాలి. మరొకటి వచ్చింది ఇక్కడ దొరికారు. ఒక్కటే వచ్చింది. ఏమొచ్చింది? ఏం రాలే. అన్నీ అవే పడతానే. మళ్ళీ ఒక్కటైతే పడ్డది. ఇక మళ్ళీ ఒక చేప పడ్డది. ఇక జీవ అయితే పడ్డాయి చేపలు. 1/2 కిలో అయితే కావచ్చు ఇట్లా దగ్గర. ఇగో అట్లా అయ్యో వెనుక మెల్లవు గివ్ అయితే పడ్డాయి చూడండి. ఇగో ఈ 5 ఇవి ఒక శాలకూర మట్ట, ఒక రొయ్య, ఇవి మొత్తం 1/2 కిలో చేపలు అయితే పడ్డాయి. ఇక పొయ్యి అయితే కూర పులుసు పెట్టుకుంటాం. చేపలు అయితే ఎక్కువ లేదు. అక్కడ బొంద 2 బొందలు అయితే తిరిగినాం. 2 బొందలల్లో అందులో కొన్ని పడ్డది. ఇది ఒకటి పడ్డది. ఇట్లాంటి ఇంకొక 2 పడితే మస్తుండు. కానీ రొయ్య పడలేదు. రొయ్యలు తక్కువ పడ్డాయి. ఇది ఒకటే రొయ్య పడ్డది. ఓకే ఫ్రెండ్స్, పులుసు కానైతే ఈ చేపలు అయితే 1/2 కిలో పడ్డాయి. చేతి వలలు ఉంటే కనీసానికి పులుసు మందం పడతాయి. చేపలు అయితే పడ్డాయి. ఇప్పుడు చాలా పడతలేవు. వలలైతే పడతలేవు. అక్కడికి పోతే కూడా బేరాల దగ్గర పోతే అవే బురకలే ఉంటున్నాయి. కూర వండుకుందామని ఇలా కూరకైతే వచ్చిన. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.